అలాంటి వాళ్ళకి చూడండి, దేవుడు తన స్వరక్తం ఇచ్చి మనల్ని ఏం చేశాడు? కొనుక్కున్నాడు. హల్లెలూయా. చూడండి, అపోస్తలుల కార్యం 20:28లో ఉంటది. ఆయన ఏం చేశాడంట? ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని ఏం చేశాడు? కొనుక్కున్నాడు. అందుకనే మనం ఏం చేయాలి? దేవుని సంఘములోనికి మనము వెళ్ళాలి. ఎందుకనంటే ఆయన రక్తం ఇచ్చి నన్ను కొనుక్కొని ఉన్నాడు. ఈరోజు మన కొరకు ఆయన ఏమై ఉన్నాడు? ప్రాణం పెట్టి ఉన్నాడు. ఒకసారి చదవండి, అపోస్తలుల కార్యం 20:28. తన స్వరక్తం ఇచ్చి మనల్ని ఏం చేసి ఉన్నాడంట? కొనుక్కొని ఉన్నాడంట. ఈరోజు హల్లెలూయా. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును, చాలు చూడండి, తన సంఘమును తన స్వరక్తం ఇచ్చి ఏం చేసి ఉన్నాడు? సంపాదించుకొని ఉన్నాడు ఈరోజు సంఘమును. ఈరోజు ఆయన మరణించి ఆయన రక్తము పెడితే గాని ఈరోజు మనకి ఏం రాలేదు? ఆయన సంఘములోనికి ప్రవేశం రాలేదు. ఆయన సంఘమును ఏం చేసి ఉన్నాడు? ఈరోజు ఆయన రక్తం పెట్టి కొనుక్కొని ఉన్నాడు. హల్లెలూయా. ఈ సంఘములోనికి మనం ఎందుకు ప్రవేశించాలని అంటే ఆయన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకొనుటకు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకుంటే ఖచ్చితంగా దేవుడు భౌతికంగా కూడా నిన్ను ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. అందుకే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము అనంటే చూడండి, FC 1:3 చదవండి త్వరగా. ఎఫ్సీలకు రాసిన పత్రిక 1:3. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆత్మ సంబంధం ఆమేన్. ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము హల్లెలూయా ఏం చేసి ఉన్నాడంట? ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము. ఆత్మ సంబంధమైనది ఏంటంటే ఈరోజు నీకు రక్షణ అనేది ఆత్మ సంబంధమైనదే. నీలో నుంచి పాపం పోయి నూతనముగా నువ్వు జన్మించుట ఆత్మ సంబంధమైనదే. నువ్వు యేసుక్రీస్తు నిజమైన రక్షకుడని తెలుసుకోవటం అనే మాట కూడా ఆత్మ సంబంధమైనదే. ఈరోజు నీలో జీవం ఉంది, నిత్య జీవం ఉందని అంటే అది కూడా ఆత్మ సంబంధమైనదే. మనం అనుకుంటూ ఉంటాం ఆశీర్వాదం అనగానే మనలోకి వచ్చేది ఏంటి? కార్లు, బంగ్లాలు, ఆస్తులు, అంతస్తులు, వజ్ర వైడూర్యాలు ఇవన్నీ గుర్తొచ్చేస్తాయి. కానీ ఆత్మ సంబంధమైనది ఏదైనా ఉందేనంటే రక్షణ భాగ్యమే. హల్లెలూయా. ఇది నీకు ఊరికే వచ్చి లేదు, ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘమై ఉన్నావు నువ్వు. ఆయన శరీరంలో అవయవమై ఉన్నావు నువ్వు. దేవుని విషయంలో జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. చూడండి, మనం జ్ఞాపకం చేసుకుంటే మనము ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకున్నట్టుకు అదే విధముగా చూడండి, విమోచన పాప క్షమాపణ మనకేమైనాడు? పొందుకొని ఉన్నాం. పాప క్షమాపణ పొందుకున్న ఉన్నాము. ఈరోజు విమోచన పొందుకొని ఉన్నాము. దేవుని రక్తములో కడగబడడం ద్వారా, ఆయన మరణించి తిరిగి లేయడం ద్వారా ఈరోజు మనకి ఏమొచ్చింది? విమోచన వచ్చింది, పాప క్షమాపణ వచ్చింది. ఇంకొక మాట చూస్తే మనం జ్ఞాపకం చేసుకుంటే రక్షణ పొందుకున్న వారితో చేర్చబడుట. హల్లెలూయా. ఆల్రెడీ రక్షణ పొందుకొని ఉన్నారు. వాళ్ళతో కూడా మనం ఏమవుతాము? కొత్తగా జన్మించిన వారు మళ్ళీ వాళ్ళు వెళ్ళి చూడండి, సంఘము అంటే ఏమై ఉన్నది? దేవుని శరీరం అయి ఉన్నది. ఆ శరీరములో కొత్తగా జన్మించిన వారందరూ మళ్ళీ ఏం చేస్తూ ఉన్నారు? అందులో అవయవములై శరీరములు ఏమవుతున్నారు? అంటకట్టబడుతూ ఉన్నారు. హల్లెలూయా. ప్రతి అవయవము శరీరములో ఏమై ఉండాలి? యేసు అనే సంఘానికి యేసయ్య ఏమై ఉన్నాడు? శిరస్సు అయి ఉన్నాడు. సంఘం ఏమైనది? ఆయన శరీరం అయినది. ఆయన శరీరములో మనం అందరం కూడా అవయవములుగా అతకబడి ఉన్నాము. హల్లెలూయా. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే చూడండి, ఈ సంఘమునంతటికి ఎవరు రక్షకుడుగా ఉన్నారు? యేసు క్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. సంఘమునంతటికి ఎవరు రక్షకుడుగా ఉన్నారు? యేసు క్రీస్తు ప్రభువారు రక్షకుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మన ఆత్మకు రక్షకుడుగాను, మన దేహమునకు రక్షకుడుగాను ఆయన ఉన్నాడు. ఎందుకనంటే నిన్ను ఆయన తన స్వరక్తం ఇచ్చి కొనుక్కొని ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, మనము ఎలాగ దేవుని సంఘంలోనికి ప్రవేశించాలి అనేది మనం ముందు తెలుసుకున్నాం. ఇప్పుడు చూస్తే పాపం వలన దేవుడిచ్చిన మహిమను మనం ఏం చేస్తూ ఉన్నాము? పొందలేకపోతూ ఉన్నాం. కాకపోతే ఆయన అనుగ్రహమును మనం ఏం చేయాలి?
పొందుకోవాలి. ఆయన అనుగ్రహమును పొందలేకపోతూ ఉన్నాం, కానీ ఆయన అనుగ్రహం మనం ఏం చేయాలి? పొందుకోవాలి. మనం ఎప్పుడైతే మన పాపములు, మన శాపములు, మన దోషములను దేవుని రక్తము దగ్గర మనము చూడండి, మనము పాత నిబంధన కాలంలో వాళ్ళు రకరకాల బలులు ఇచ్చేవాళ్ళు. అపరాధ బలి అని, పాప పరిహార బలి అని, సమాధాన బలి అని. మనము ఈరోజు మన మన పాపములు శాపముల కొరకు ఆయన బలి అయ్యాడు. హల్లెలూయా. ఈరోజు మనము ఆయన్ని ఒప్పుకోవాలి. ఆయన ఒప్పుకోవాలి, మన కొరకు మరణించాడు, మన కొరకు తిరిగి లేచాడు అని మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో అప్పుడే మన జీవితంలో అనేక మేలులతో, అనేక ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో దేవుడు ఏం చేస్తాడు? మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈరోజు మనం చూడండి, మనము పరలోకం చేరాలని అంటే మనము ఎవరి ద్వారా చేరలేమో, యేసు క్రీస్తు ప్రభు ద్వారానే మనం చేరగలుగుతాం. అందుకే ఆయన అన్నాడు కదా, నేనే మార్గము సత్యమును జీవమునై ఉన్నాను అన్నాడు. హల్లెలూయా. ఆయన మార్గము ద్వారానే, సత్యములో నుంచి మనం ఎక్కడికి వెళ్ళగలుగుతామో? జీవమైన పరలోకంలోనికి మనం చేరగలుగుతాం. చూడండి, ఇజ్రాయెల్ ప్రజలకు దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని? మీకు పాలు తేనెలు ప్రవహించే దేశమును స్వాస్థ్యముగా ఇస్తానన్నాడు. దాన్నే దేవుడు అన్నాడు శ్రేష్టమైన దేశము అని అన్నాడు. హల్లెలూయా. ఈ రోజు నీకు నాకు ఏమిస్తానంటూ ఉన్నాడు తెలుసా? మరీ శ్రేష్టమైనది అంటాడు. ఎబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటది, మరీ శ్రేష్టమైనది పరలోక రాజ్యమును నీకు నాకు ఇవ్వాలనుకుంటూ ఉన్నాడు. ఇజ్రాయెల్ ప్రజలకు శ్రేష్టమైనది ఇచ్చాడు, పాలు తేనెలు. కానీ అక్కడ కొంచెం కాకపోయినా కొంచెం వాళ్ళు ఏం చేయాలి? పని చేసుకుని ముందుకు వెళ్ళాలి. ఇక్కడ మాత్రము పరలోక రాజ్యంలో నువ్వు ఇక్కడ దేవుని కొరకు నువ్వు ఎంత శ్రమిస్తావో, దేవుని కొరకు నువ్వు ఎంత కష్టపడతావో, దేవుని కొరకు నువ్వు ఎంత విత్తుతావో, పరలోకంలో దేవుడు నీకు అంతా అక్కడ సులువైపోతుంది. నీకు అక్కడ కష్టం ఉండదు, నష్టం ఉండదు. ఇక్కడలాగా పని చేయాల్సిన అవసరం లేదు. పరలోకంలో దేవుని నువ్వు స్తుతించడమే